యాక్చువల్లీ ఇక్కడ 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడతా ఉంది. తుఫాన్ వచ్చిందన్నమాట. మనం ఒక టిఫిన్ సెంటర్ పోయేసి తిందాం. ఇప్పుడు ఏం తీసుకుందాము అని చెప్తేసి అంటే ఈ టైంలో మనకి ఈజీగా అరిగిపోవడానికి మోమోస్. ఇంట్లో ఏందో ఉడకబెట్టినవి, మాడబెట్టినవి అన్నీ ఉంటాయి అన్నమాట. అది చూసినారా, తోఫు అనమాట. అది చాలా హెల్త్కి మంచిది. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. మన వీడియోలు చాలా రోజుల నుంచి రావట్లేదు, 3 months నుంచి. ఎందుకో తెలుసా? పోను రాజుగారు గుర్రం గాడి అయినట్టు నాకు బద్ధకం ఎక్కువ, నేను వీడియోస్ చేయట్లేదు. అది ఒకటే రీజన్, దానికన్నా ఇంకేం లేదు. ఎందుకంటే కమెంట్స్ చాలా మంది అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. కొంతమంది నిన్న పెట్టిన ట్రక్ వీడియో గురించి కూడా కొంతమంది కమెంట్ పెట్టారు. రియల్లీ ఇద్దరనుకుంటా నాకు తెలిసి. వాళ్ళనైతే అప్రిషియేట్ చేస్తున్నా. మీ కమెంట్స్ నేను రియల్లీ చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు వర్కౌట్ చేయడానికి నేను ట్రై చేస్తా. వాళ్ళు ఏమన్నారంటే కమెంట్లో, భయ్యా నువ్వు ప్రీవియస్గా పెట్టే పాస్ట్లో పెట్టే వీడియోస్కి ఉన్న ఇంట్రెస్ట్ ఈ మధ్య కనబడట్లేదు అని చెప్పేసి అన్నారంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి. మీ కమెంట్స్ మాత్రం 100% ట్రూ. అది నేను ఈ వీడియో చూస్తే నాకే అర్థమైంది అనమాట. అరే వినోద్, నీకు చాలా బద్ధకం ఎక్కువైందిరా, నువ్వు చేయలేకపోతున్నావురా అని చెప్పేసి. మీరు పెట్టిన ఛాలెంజ్కి నేను డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తా. కాబట్టి మనము ఈ షామీ గ్లాసెస్ కొన్నాను. దీనికి ఇప్పుడు రివ్యూ ఇస్తానని చెప్పి భయపడకండి. రివ్యూ ఇవ్వను, దీని ప్రైస్ చెప్పాను, అన్ని ఏం చెప్పాను. ఇది జస్ట్ ఏఐ గ్లాసెస్ అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూడబోతున్నాం. అంటే మన కెమెరాతో నేను షూట్ చేస్తాను, డెఫినెట్లీ చూసి మీరు ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వండి. అది యాక్చువల్లీ ఇది వర్తా కాదా అని చెప్పేసి. మనం ఇప్పటి నుంచి ఫుడ్ బ్లాగ్స్ అన్ని దీని నుంచి ట్రై చేస్తాను. ఇంకా నా ఛానల్లో నేను పొలిటికల్ టాపిక్స్ కూడా టచ్ చేద్దామని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. ఎందుకంటే మరీ మేజర్ ఇష్యూ ఉంటే తప్ప నార్మల్గా అయితే నేను టచ్ చేయను. మాక్సిమం మనం కవర్ చేసేది ఫుడ్ బ్లాగ్స్, చైనీస్ లోకల్ కల్చర్ ప్లస్ ఫ్యాక్టరీస్, ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మన పాలిటిషియన్స్ లా చేంజెస్ రావు, అది మనము దాని గురించి మాట్లాడకూడదు, వేస్ట్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెళ్ళి మనము ఒక ఫుడ్ బ్లాగ్ని ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ గో. అవుట్స్కట్ ఏరియాలో. సో అక్కడ మాత్రం కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుంది. మన దగ్గర తక్కువనే ఉంది, ఎందుకంటే మన దగ్గర ఉంటే నార్మల్గా వర్షం పడతా ఉంది. అమ్మ బాబాయ్, ఇక్కడ జారి పడ్డామంటే నడుము విరుగుతుంది. మనం ఒక టిఫిన్ సెంటర్ పోయేసి తిందాం. ఇప్పుడు ఏం తీసుకుందాము అని చెప్తేసి అంటే ఈ టైంలో మనకి ఈజీగా అరిగిపోవడానికి మనకు కావాల్సింది మోమోస్, చైనీస్ మోమోస్. చైనీస్ టిఫిన్ సెంటర్ అన్నమాట అది. దీంట్లో ఏందో ఉడకబెట్టినవి, మాడబెట్టినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చూసినా కదా, ఇవి వచ్చేసి ఉడకబెట్టినాయి కదా, పెంక మీద కాల్స్తాను అనమాట. అది డైరెక్ట్గా కుక్ చేస్తాడు. ఎగ్స్ చూసినారు అట్లనే, ఎగ్స్ దాని యూరిన్ అనుకోకండి, అది నార్మల్ మసాలా అనమాట చైనీస్. అది చూసినారా, తోఫు అనమాట. అది చాలా హెల్త్కి మంచిది. మనం ఈరోజు ఇదే తిందాం, ఎందుకంటే బాన్స్ తినేంత ఎఫెక్ట్ కూడా లేదు మనకి. తోఫు ఒకటి తిందాం. చూసినా టిఫిన్ సెంటర్ ఎట్లా ఉందో సింపుల్గా. చలికాలం తోఫు తింటే భలే అనిపిస్తుంది అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాపమా చెల్లె కూడా తోపు తింటుంది. ఈ బౌన్స్ కూడా తీసుకుంటున్నాను. మనం కూడా తీసుకుందాం. ఎంత అయిందో అడుగుదాం. టోటల్ అమౌంట్ చౌకా అంటే 90. గచ్చిగా హౌదా. యాక్చువల్గా మనకు చైనీస్ రాదు కదా ఎక్కువ లాంగ్వేజ్. చూసినా కదా ఎట్లా ఉందో, సేమ్ మన పెరుగులానే ఉంటుంది అది. కానీ ఏంటంటే తోఫుతో చేస్తారన్నమాట. అది చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. ఆహా, దానిలో కూడా సోయా సాస్ వేసినాడు కొన్ని. హౌదా. దానిపై నుంచి రొయ్య పిల్లలు ఉంటాయి కదా, దాని వేస్తారనమాట. అది అయిపోయింది. దాని తర్వాత చిక సాంగా ఇవి ఒక 3 కూడా తీసుకున్నా, మీకు చూపిద్దామని. యాక్చువల్లీ అంటే ఇదంటే బన్ లాంటిది అనమాట. అది పోర్క్ బన్. చూసినది ఎట్లా ఉందో. ఓహో, అవుదా. తోసానా చిక 6 块 6 RMB అంట. 6 RMB అంటే దగ్గర 60 నుంచి 70 రూపాయలు అనుకోండి. ఇంకా మనం స్కాన్ చేసేసి పేమెంట్ చేసేద్దాం. చూసినా చాలా మంది అదే తీసుకుపోతున్నారు. లోపా చూసే అవసరం లేదు, అనౌన్స్మెంట్ వచ్చేసింది కదా. మనం పోయి ఇది తిందాం, తిని చూద్దాం.
ఇక్కడ కూర్చొని లోపల కూర్చొని తినొచ్చు, కానీ వద్దులే ఎందుకు, పోదాం పద. ఇక్కడ ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. ఈ బాన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది తీద్దాము. కవర్ చేయితో తినొచ్చు, డైరెక్ట్ ఇలా కవర్తో తినొచ్చు. ఏంద్ర బాబు వేడి వేడి ఐటమ్స్ కవర్లో పెడితే బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నా కదా. చిన్న పోర్క్ బాల్ ఉంటుంది లోపల. మనకు కావాలంటే స్పైసెస్ కూడా అడగవచ్చు, మసాలా గట్టి అడిగితే మసాలా కూడా ఇస్తారు మనకి. చాలామంది అంటారు అన్న పోర్క్ కూడా తిన్నా కూడా అలవాటు చేసుకున్నాం అంటే అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఒక దేశంలో ఉన్నప్పుడు తినాల్సి వస్తుంది, ఇంకేం చేస్తాం, ఆప్షన్ లేదు కదా. వాడు కారం వేసి ఉంటే బాగుంటుంది. కారం వేసుకుని తింటే సుల్లు బలి అనిపిస్తాం మనకి, సేమ్ మన ఇడ్లీ లాగా. చూసి కదా మొత్తం మాడిపోయింది. నెక్స్ట్ టోఫు. అది సోయా సాస్ వేస్తారు కదా, భలే టేస్ట్ ఉంటుంది. సాఫ్ట్గా కారంగా బాగుంటుంది, కానీ తక్కువ ఉంటుంది, స్పైస్ తక్కువ ఉంటుంది అన్నమాట. దీనిపైన చూసారా మొత్తం రొయ్య పిల్లలు కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా, రొయ్య పిల్లలు అన్నమాట. ఇట్లా తీసుకొని సూపర్, ఇట్లా కలుపుకోవడమే. ఇట్లా కలిపేసుకొని మంచిగా తినేద్దాం. అమ్మ వర్షం ఎక్కువైపోతుంది అబ్బా, చూసారు కదా. 3 రోజుల నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం. తుఫాన్ ఉంది యాక్చువల్లీ అవుట్స్కట్స్ ఏరియాస్లో. అక్కడ కొట్టుకోపోతున్నది అంటే కొట్టుకోపోతాయి, ఎందుకు కొట్టుకోవద్దు, చైనా మ్యాన్ స్పెషలా, అన్ని బీభత్సంగా కొట్టుకుపోతున్నాయి. నా బడ్డీ చూసారు కదా మొత్తం తడిచిపోయింది వర్షంలో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. ఆ రెంటల్ బైక్ చూసినా కదా, రెంటల్ సైకిల్, రెంటల్ బైక్. ఇది పొద్దున మాట తింటే ఏంటంటే మంచి ఫుల్ ప్రోటీన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ చాలా, దాంతోపాటు హెల్త్ బెనిఫిట్, కడుపులో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, చాలా లైట్గా అనిపిస్తుంది, లైట్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే అండి, చూసారుగా ఫస్ట్ వీడియో ఎలా ఉందో. మీరు డెఫినెట్లీ మీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయండి. అసలు ఇది ఈ గ్లాసెస్, ఏ షామీ ఏఐ గ్లాసెస్ వర్తా కాదా, వర్త్ ఉంటే డెఫినెట్లీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయండి. వర్త్ లేకపోతే డెఫినెట్లీ దాని గురించి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఎట్లా చేస్తే బాగుంటుందో మనకు కూడా తెలుస్తుంది కదా. సబ్స్క్రైబర్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ అనమాట. ఎందుకంటే మీరే చూస్తారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు చెప్పండి కమెంట్ మాత్రం. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.